అందరికీ నమస్తే అండి. అమెరికా నుంచి సంచలన వీడియో రిలీజ్ చేసిన అంబటి రాంబాబు గారి మూడవ కుమార్తె. ఈవిడ ఏం మాట్లాడుతుందంటే, మా నాన్నగారు చాలా సొద్దుపోసండి. చాలా అమాయకుడు. మహిళల్ని విపరీతంగా గౌరవించి పూజిస్తా ఉంటాడు. చాలా అమాయకుడు. చాలా నీతివంతుడు. అసలు ఎక్కడ కూడా తన జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదు మా నాన్నగారికి. అంత సచ్చీలుడు. అలాంటి వ్యక్తి పైన మీకసల ఎలా దాడి చేయాలనిపించిందండి అని చెప్పేసని చాలా బాధతో హ్మ్. కొద్దిగా ఎమోషనల్‌గా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి ఆవిడేమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. ఇంత పెద్ద నమస్తే అండి. నా పేరు అంబటి శ్రీజ. నేను రాంబాబు గారి మూడో అమ్మాయిని. అమెరికాలో ఉంటాను. అయితే నేను మీ అందరి ముందుకు ఎందుకొచ్చానో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. మా ఇంటి మీద 3 రోజుల క్రితం పెద్ద దాడి జరిగింది. అయితే ఈ దాడి ఎలా మొదలైంది? రాంబాబు గారు గుడికెళ్ళి తిరిగి ఇంటికొస్తుంటే కొంతమంది టీడీపీ వాళ్ళు కర్రలు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని ఫిజికల్ అటాక్‌కి వస్తూ థ్రెటన్ చేస్తూ ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. అబ్బో! కొంత బూతు పదజాలం వాడుతూ ఒక మహిళ. అన్‌ఫార్చునేట్‌గా వినండమ్మా. దురదృష్టవశాత్తు రాంబాబు గారు మీరు ఈ తెలివితేటలతో అమెరికా దాకా ఎలా ఎళ్ళిపోయారో మాకర్థం కావట్లా. వీడియోలు చాలా స్పష్టంగా ఉన్నాయి. చాలా క్లియర్‌గా ఉన్నాయి. కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. మీ నాన్నగారు తిట్టేసి ఎళ్ళిపోయిన తర్వాత ఆ మహిళ మాట్లాడింది గానీ, ఆ మహిళ వచ్చి తిట్టిన తర్వాత మీ నాన్నగారు మాట్లాడలేదమ్మా. ఆ మాత్రం తెలియకపోతే ఎట్టాగండి? అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న మాట వాస్తవం. మీ నాన్న ఏమన్నాడు అంతకు ముందు రోజున 24 గంటల్లోగా ఇక్కడ కట్టిన మహాపాపం ఫ్లెక్సీ ఏదైతే ఉందో, అంటే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఏదైతే ఫ్లెక్సీ ఉందో, దాన్ని తీయకపోతే నేనే వచ్చి చించేస్తానని చెప్పేసి నాకు సవాల్ విసిరాడు. 24 గంటల తర్వాత మీ నాన్న ఒక వందల మందేసుకొని ఎనకాతల కార్యకర్తలతో కలిసి ఆ ఫ్లెక్సీని చించడానికి వచ్చినప్పుడు, ఆ వచ్చే సందర్భంలో అక్కడ ఆ ఫ్లెక్సీని కాపాడడానికి అంటే చించకుండా ఉంచడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చిన మాట వాస్తవం కదా! అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు లేకపోయుంటే సిట్యుయేషన్ వేరే విధంగా ఉండేది. పోలీసులు కూడా ఉన్నారు. మీ నాన్నగారు రాగానే కారు రాగానే, "అయ్యా అంబటి రాంబాబు గారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము మీకు దారి క్లియర్ చేసి పెట్టున్నామంటే" "ఏయ్! నేనెళ్ళను" అని చెప్పేసి అద్దం దింపి తల బయటకెట్టి ఏ నా కొడుకొత్తాడో రండి, ఆ నా కొడుకొత్తాడో రండి అని చెప్పేసని మీ నాన్న ఎల్ భాష వాడాడమ్మా. రాష్ట్రం మొత్తం చూసింది. అయినా సరే మీకు సిగ్గు లేకుండా ఇక్కడికొచ్చి మా నాన్న చొద్దపోతండి. మీ నాన్న చొద్దపోతే ఏం కాదండి. రెచ్చగొట్టింది మీ నాన్నే, బూతులు తిట్టింది మీ నాన్నే, తన్నులు తిన్నది కూడా మీ నాన్నే. ఇంకా మాట్లాడండి రండి. అదే మాటని తిరిగి అనేశారు. ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్‌లో. అబ్బా! ఇంటికొచ్చారు, రియలైజ్ అయ్యారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఇంత పెద్ద లీడర్‌గా ఉండి నా బ్యాలెన్స్‌ని నేను కోల్పోయి ఉండకూడదు. నేను ఆ మాట అనుండకూడదు అని ఆయనకున్న పశ్చాత్తాపాన్ని చాలా క్లియర్‌గా వ్యక్తం చేశారు. అయినా వాళ్ళు తృప్తి చెందలేదు. లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి వేరే ఎజెండాస్ ఉన్నాయి. టీడీపీ గూండాలు తండోపతండాలుగా 9 నుంచి 10 గంటల పాటు నిర్విరామంగా మాట అన్న మనిషి మీద అటాక్ మాత్రమే కాదు, ఆయన కుటుంబం మీద, ఏమీ తెలియని రాజకీయాలతో సంబంధం లేని మా మదర్, మా సిస్టర్స్, వాళ్ళ పిల్లల మీద. మీ బాబు మీ నాన్న తిట్టింది కూడా రాజకీయాలకు సంబంధం లేని అమాయకురాలైనటువంటి మహిళలపైనే. ఎల్ల కొడక అంటే అర్థం ఏంటండి? ఎవరినన్నాడు? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాళ్ళ తల్లిగారిని అన్నట్టు కదా! మరి ఆవిడకేం సంబంధం అండి? ఆవిడ అసలు మన మధ్యనే లేదు కదా ఆవిడ. అయ్య బాబోయ్! ఇన్ని నీతులే. ఇంకా అండి? మీరు చెప్పండి మేము వింటాం. ఇంక మేమంతా ఎరిపప్పలం కదండీ! మరి రాజకీయాల్లో లేము మేము నిజానికెళ్ళం. ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి తెలదు. మీరు ఏం చెప్తే అది నిజం ఇంకా. మీరు ఎన్ని మాటలు మాట్లాడేసినా అలా వింటా ఉంటాం ఇంకా. ఒక్క నిమిషం ఉండండి. అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేస్తూ చాలులే అమ్మా చెప్పావు కానీ. నమస్తే అండి. నా పేరు అంబటి శ్రీజ. నేను రాంబాబు గారి మూడో అమ్మాయిని. మూడో అమ్మాయి అయితే మాకు ఎందుకులే కానమ్మా. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడూ కూడా ఇలాగా అడ్డగోలుగా సమర్థించడం మానేస్తే బాగుంటుంది. మరి ఇంత అడ్డగోలు సమర్థన కూడా మంచిది కాదండి. ఏ బెట్టిగా ఉందో చూడడానికి వినటానికి కూడా. మరింత దరిద్రమా? సిగ్గనిపించట్లేదండి? మీ నాన్నగారు మాట్లాడిన భాష విన్నారా? చూసారా? వీడియో చూసారా? మళ్ళీ చూపించమంటారా? నేను ప్రతి వీడియోలోని చూపించాను. ఇదిగో మీ నాన్నగారు చేసిన పని ఇదమ్మా అని చెప్పేసాను. అయినా సరే అంత ఉండొచ్చు. మీ నాన్నగారి మీద ప్రేమ ఉండొచ్చు, నేను కాదనట్లా. పైగా ఇక్కడ ఏమని మాట్లాడతారంటే ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి కాపు కులాన్ని ఎల్ భాషతో తిట్టారని చెప్పేసి మాట్లాడుతుంది ఆవిడ. గతంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు మీరంతా ఏమైపోయారమ్మా?
మీ నాన్నగారు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని ఉద్దేశించినప్పుడు మాట్లాడినప్పుడు నిత్యంగా కామెంట్ చేసినప్పుడు ఏమైపోయారమ్మా మీరంతా? మీ కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యులా? మీ ఇళ్లలో ఉన్నోళ్ళే ఆడోళ్ళా? ఇంకెవరు ఆడోళ్ళు కాదా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకున్నారు కదా, కనీసం ఒక మహిళలుగా మీరు కనీసం బయటకు వచ్చి మా నాన్నగారు మాట్లాడింది తప్పు అని చెప్పేసి ఏ సందర్భంలో అయినా సరే ఖండించిన పాపాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదు. ఈ ఆలోచన నీతి కోరులు చెప్తున్నారు. మా నాన్నగారు శుద్ధపోసండి, చాలా అమాయకుడు అండి, సీనియర్ సిటిజన్ అండి మా నాన్నగారు. కారు అద్దం నింపేసి రెండురా నా కొడకల్లాడా, సీనియర్ సిటిజన్ ఇప్పుడు మరి రెండురా నా కొడకల్లారని చెప్పేసి ఎలా అన్నాడు? రెచ్చగొట్టింది ఎవడమ్మా? సిగ్గనిపించట్లా? కాస్త సిగ్గనిపించట్లా? అసలు వేరే ఎవరైనా అయితే కనుక మిమ్మల్ని ఉద్దేశించి కాదు, అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని బహిరంగంగా అతను మా తండ్రి అని చెప్పుకోవడం కూడా సిగ్గుపడతారు. మీకు అది లేదంతే, సిగ్గనిపించట్లా? అడ్డగోలు వాదన చేస్తున్నారు అంతే. ఇంక ఇలాంటి అడ్డగోలు వాదన చేయమాక.